ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము మరి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్నేహం అంటే మనకి తెలిసిన విషయమే. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని స్నేహంగా మనం చెప్తాము. అయితే ఇద్దరు స్నేహితులు కలిసినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. అంతేకాకుండా వారు ఒకరికొకరు సహాయం చేసుకునే నేచర్ వారికి ఉంటుంది, సపోర్ట్ చేసుకునే నేచర్ ఉంటుంది. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరు కేర్ చూపించుకుంటారనమాట. ప్రేమగా ఉంటారు. కష్టాల్లో మరి శ్రమల్లో కూడా ఒకరితో ఒకరు నిల్చోవటం మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా బైబిల్లో నుంచి మరి కొన్ని వాక్యాలు ధ్యానిస్తూ మరి దేవుని వాక్యంలో నుంచి కూడా మనం తెలుసుకున్నాము. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చదివినట్లయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్ల మీరు నా స్నేహితులైందరు. దాసుడు తన యజమానుడు చేయని దానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మనల్ని మరి దాసుడు అని కాకుండా స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఎవరైతే ఆయన ఆజ్ఞని లైకుంటారో, ఆయన ఎరిగి ఉంటారో, ఆయన తెలుసుకుని ఉంటారో వారిని మరి ఆయన స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు అనమాట. పై వచనాలు మనం చదివినట్లయితే, తండ్రి నన్ను మరి ప్రేమించిన విధంగా నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఇతరులను ప్రేమించమని అక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనల్ని దాసులని పిలవట్లేదు. ఎందుకంటే యజమానుడి గురించి దాసులకి ఎక్కువగా ఏ విషయాలు కూడా తెలియకపోవచ్చు. కాబట్టి మరి దేవుని గురించి మనకి తెలియకపోతే లేకపోతే మరి మనము స్నేహితులు కాలేము అనమాట. దేవునికి స్నేహితులు కాలేము. కాబట్టి ఆయన ఆజ్ఞని గైకొని ఆయన యందు విశ్వాసం నుంచి ఆయన ఎరిగినట్లయితే మరి ఆయన స్నేహితులుగా మనము పిలువబడుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అటువంటి సన్నిహిత సంబంధం మరి విశ్వాసము ఆయన ఎరిగినటువంటి మరి ఆయన తెలుసుకొని ఆయన ఎరిగి మనము జీవిస్తున్నామా అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం కనుక చూసినట్లయితే అక్కడ అబ్రహామును మరి దేవుడు స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకు అని అంటే మరి అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వాలి అన్నప్పుడు తను చూపించిన విధేయత, లోబడినటువంటి దానం, ఆయన చూపించిన విశ్వాసము ద్వారానే ఆయన నీతిమంతునిగా ఎంచబడ్డాడు. అదేవిధంగా మరి ఆయన విశ్వాసాన్ని బట్టే మరి ఆయన్ని దేవుడు స్నేహితుడిగా అక్కడ పిలవబట్టడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి అంతటి విశ్వాసము మనకుందా? మన విశ్వాసాన్ని బట్టి ప్రభు మనల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు అనమాట. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ధనాపేక్ష కలిగి ఉండద్దు, మరి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎడబాయను విడవనని అక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి దేవుడు మనల్ని విడువడు, ఎన్నడూ ఎడబాయుడు. కాబట్టి మనము ధనాపేక్ష కలిగి ఉండకూడదు, లేకపోతే ఇతర విషయాలు మనం కలిగి ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది అన్నమాట. ఇంకా చూసినట్లయితే మరి 2 రాజులు 2:2 వచనం నేను చదువుతాను. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. ఇక్కడ జనరల్గా స్నేహితులు ఒకరినొకరు విడిచిపెట్టే వారిగా ఉండకూడదు అనమాట. ఇక్కడ అదే ప్రవక్త అయిన ఏలియా ప్రవక్త అయిన ఎలీషాతో చెప్తూ ఉన్నాడు అనమాట. మరి ప్రభు సెలవిచ్చున్నాడు నేను బేతేలుకు వెళ్ళాలని చెప్పినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా మరి ప్రవక్త అయిన ఏలియాను విడిచిపెట్టే స్థితిలో వెళ్ళాడనమాట. ఆయన ఎక్కడికి వెళ్తే మొదట బేతేలుకు, తర్వాత ఎరికోకు, తర్వాత యోర్దానుకు వెళ్ళటం మనం చూస్తాము. అక్కడ
ప్రవక్త అయిన ఏలియా ఆకాశానికి మరి వెళ్ళిపోవటం మనం చూస్తాం. అప్పటి వరకు అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఉన్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అంతేకాకుండా రూతు గ్రంథము 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే రూత్ ఇక్కడ అంటూ ఉంది, నన్ను వెళ్ళిపోమని అడగవద్దు, నీవు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ రూత్ కూడా నయోమితో చెప్తూ ఉంది అనమాట, నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, మరి నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని అక్కడ చెప్తూ ఉంది అనమాట. కాబట్టి స్నేహంలో కూడా ఒకరినొకరు విడిచిపెట్టకుండా మరి ఉన్నప్పుడే వారు స్నేహితులుగా ఉంటారనమాట. మన జీవితాల్లో కూడా మంచి ఫ్రెండ్స్ని మనం చూస్తాము, చెడు స్నేహితులను కూడా మనము చూస్తూ ఉంటాం అనమాట. కొంతమంది చెడు స్నేహాన్ని బట్టి ఎన్నో ఇబ్బందులు పాలయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారనమాట. ఈవెన్ కోర్ట్స్కి కూడా వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ఎన్నిక చేసుకునేటప్పుడు సరైన ఫ్రెండ్స్ని, దైవికమైన ఫ్రెండ్స్ని మనము ఎన్నిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సామెతలు 13:20 చూస్తే, తెలివైన వారితో నడిస్తే తెలివైన వారు అవుతారు, మూర్ఖులైన ఫ్రెండ్స్తో మనం ఉంటే సఫర్ అవుతామని అక్కడ ఉంటుందన్నమాట. హార్మ్ఫుల్గా ఉంటుంది, చెడు స్నేహం మనకి హార్మ్ఫుల్గా ఉంటుంది. కాబట్టి తెలివైన వారితో మనము స్నేహం చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. సామెతలు 22:24-25 వచనాలు మన కనుక చూసినట్లయితే, కోప చిత్తునితో మరి సహవాసం చేయొద్దని అక్కడ ఉంటుంది అనమాట. ఎందుకనంటే మనం కూడా వారి లక్షణాలను, కోపమును, క్రోధమును మనము నేర్చుకున్నటువంటి వారు అవుతాము. ఆ యొక్క సహవాసం మనకి మరి ఏ విధంగా కూడా హెల్ప్ చేయదన్నమాట. కాబట్టి క్రోధము గలవానితో మరి పరిచయము మనకి మనం కలిగి ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట. నీవు వారు మార్గములను అనుసరించినట్లయితే నీకు ప్రాణమునకు ఉరి తెచ్చుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. మన ప్రాణానికి మనము ఉరి తెచ్చుకోకూడదని. సామెతలు 16:28 మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. ఎందుకంటే వాళ్ళు మిత్రభేదము తీసుకొని వస్తారనమాట. చాలా రకాలైనటువంటి సమస్యలను వాళ్ళు తీసుకువచ్చేవారుగా ఉంటారనమాట. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్ అనమాట. ఏ చెడు సహవాసము, స్నేహము మరి మంచి గుణ లక్షణాలు ఉన్నటువంటి వారిని కూడా పాడు చేస్తుందని చెప్పి ఉంటుందన్నమాట. 1 కొరింథీ 15:33 మనం మరి తప్పు త్రోవలోకి మనం నడవకూడదని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా యాకోబు 4:11 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకూడదని, వ్యతిరేకంగా మాట్లాడకూడదని, తీర్పు తీర్చకూడదని ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం క్షమించాలని ఉందన్నమాట. తీర్పు తీర్చినట్లయితే మనం కూడా తీర్పు తీర్చబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు 6:14 ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉండాలని, ఒకవేళ ఆ విధంగా లేకపోతే మనం దేవుని భయాన్ని కోల్పోయిన వారు అవుతాం, మర్చిపోయిన వాళ్ళం అవుతామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఒక మంచి స్నేహితులుగా మనం ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉందన్నమాట. కొన్ని ఉదాహరణలు, తర్వాత కొన్ని రెఫరెన్సెస్ మనకి ఉంటూ ఉన్నాయన్నమాట. 1 యోహాను 4:11 మనం చూసినట్లయితే, ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా మరి ఒకరినొకరు ప్రేమించుకోవాలని కూడా వాక్యంలో తెలియజేస్తూ ఉందన్నమాట. సామెతలు 27:10 నీ అంటే స్నేహితులైన కుటుంబ ఫ్రెండ్స్నైనా కూడా మనం మర్చిపోకూడదని తెలియజేస్తుంది అన్నమాట. ఎందుకంటే దూరంగా ఉన్న సహోదరుని కంటే దగ్గరగా ఉన్నటువంటి పొరుగువాని దగ్గరికి మనం వెళ్ళాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. సామెతలు 17:9 ప్రేమను వృద్ధి చేయగూరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. కొంతమంది జరిగిపోయిన విషయాలని ఊరికే పదే గుర్తు చేస్తూ ఉంటారనమాట. అలా చేసినప్పుడు మరి మిత్రభేదం కలుగుతుంది. కాబట్టి మనం ప్రేమించి క్షమించే వారంగా ఉండాలి. స్నేహితులు మనం సహాయం చేసే వారంగా, మరి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మనం కలిగి ఉండే వారంగా ఉన్నప్పుడు అది మరి స్నేహితుల మధ్య ఆ బంధం ఇంకా ఎక్కువగా గట్టిపడటానికి
దారితీస్తుంది అనమాట. లూకా 6:31 మనం చూసినట్లయితే, మనం ఇతరులు మనకి ఏం చేయాలని మనం కోరుకుంటున్నామో మనం కూడా ఇతరులకి, స్నేహితులకి మనం కూడా అదే చేయాలి అని మనం కూడా ఉండాలి. ఆ విధంగా చేయాలన్నమాట. మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే మనం ఇతరులకు కూడా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇతరులని మనం గౌరవించాలి, విలువనివ్వాలి. మనం వినయ మనస్కులై మరి మన ఇంట్రెస్ట్ మనం చూసుకోకుండా, మన సొంత కార్యాలను మనం చూసుకోకుండా ఇతరుల కార్యాలను కూడా చూసుకోవాలని ఫిలిప్పీ 2:3-4 తెలియజేస్తుంది అనమాట. గలతీ 6:2 ఇతరుల భారాలను మనం మోసేవారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనం దేవుని ఆజ్ఞని పాటించే వారంగా మనం ఉంటాము. కొలసీయులకు రాసిన పత్రిక 3:12-14 కూడా మనము ఇతరుల పట్ల సానుభూతిని కలిగిన వారమై దయను, మరి కనికరాన్ని, జాలిని, దయాళుత్వాన్ని, సాత్వికమైన ఓర్పును మరి కలిగి ఉండాలని, ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండాలని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము, మంచి స్నేహితులుగా ఉన్నామా, చెడు స్నేహితులుగా ఇతరులకు ఉన్నామా, ఇతరులు మన స్నేహితులు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మనం ఆదరించి వారి క్షేమాభివృద్ధి కోరుకునే వారంగా ఉన్నామా, లేదా మనం ప్రేమించే వారంగా ఉన్నామా, వారి ఇంట్రెస్ట్ని మనం పట్టించుకునే వారంగా ఉన్నామా, కేర్ చూపించే వారిగా ఉన్నామా, సపోర్ట్ చేస్తూ మరి సహాయం చేసే స్థితిలో మనం ఉన్నామా అని పరీక్షించుకుంటూ ఉండాలని చెప్పి దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలని మరి కోరుతూ ఉన్నాను. ప్రభు మరి మనం ఎక్కువగా తెలుసుకుని ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచినట్లయితే మరి ప్రభు మనల్ని స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు అనమాట. ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను.